హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి సొరకాయతో రాగి రొట్టె అండి. సో మెయిన్లీ ఈరోజు చూపించబోయేదంటే ఆడవాళ్ళకేనండి నేను చూపించేది. ఎందుకంటే మనకి రాగి పిండిలో అనేది ఐరన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో లేడీస్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సినటువంటి ఒక ఐటమ్ అండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి రాగి పిండి. సో కొంతమంది జావా వెరైటీగా చేసుకుని తినలేరు కదా. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇదిగోండి, ఈ కప్పు క్వాంటిటీ ఒక బౌల్ తీసుకొని ఈ కప్పు క్వాంటిటీలో నేనైతే ఒక కప్పు నిండా రాగి పిండి తీసుకుంటున్నాను. చూసారా, ఈ మెజర్మెంట్స్తో మీరు కనుక రొట్టె తయారు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ క్వాంటిటీలోనే ఒక హాఫ్ కప్పు జొన్నపిండి అండి. జొన్నపిండి కూడా యాడ్ చేసుకొని సొరకాయ తురుము ఫ్రెండ్స్. ఇది మీకు గ్రామ్స్లో చెప్పాలంటే దగ్గర ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ సొరకాయ తురుము. సో ఇది లేత సొరకాయ కాబట్టి విత్ స్కిన్తోనే గ్రేట్ చేసేసుకున్నానండి తురుము. చూడండి, స్కిన్తోనే లేతది కాబట్టి స్కిన్తోనే నేను తురుము పెట్టేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ కూడా ఈ విధంగా తురుము పెట్టేసుకున్నాను. కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా చాప్ చేసేసుకొని, మనకి అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకండి. మనకి సొరకాయలో ఉన్నటువంటి ఆ వాటర్ అనేది సరిపోతుంది అన్నమాట మనం పిండి కలుపుకోవడానికి. సో ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఇంకా దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట యాడ్ చేసుకొని, నేను ఇప్పుడు కొంచెం మనకి కారం కోసం మిరియాల పొడి యాడ్ చేశాను అనమాట. కొంచెం ఇంకా నేను పచ్చిమిర్చి ఏమి యాడ్ చేసుకోలేదు, అందుకని మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందంతా ఈ పిండి అంతా కూడా మంచిగా ఈ సాల్ట్ పసుపు ఇదంతా పట్టేలాగా కలుపుకొని అయితే ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ 10 మినిట్స్ పక్కన పెట్టుకోవటం వల్ల మనకి పిండి అనేది మంచిగా నానుతుంది అనమాట. సో ఈ రాగి పిండి కంపల్సరీగా లేడీస్ ఎందుకు తీసుకోవాలంటే ఫ్రెండ్స్, 40-35 దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా లేడీస్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే బ్యాక్ పెయిన్ అని, మోకాళ్ళ నొప్పులని, హెయిర్ లాస్ అని ఇవన్నీ జరుగుతున్నాయండి. సో అందుకని వీక్లీ వన్స్ అన్నా మనం రాగి పిండితో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. సో మేము జావ తాగలేకపోతున్నాము, జావ ఒక్కటైనా రాగి పిండితో అనుకునే వాళ్ళకి సో ఈ విధంగా ఒకసారి రొట్టె అయితే చేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో అలాగే మన ఇంట్లో మెచ్యూర్ అయిన ఆడపిల్లలు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి కూడా వీక్లీ వన్స్ మనకి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వేడివేడిగా ఇలా రొట్టె చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకోవాలండి, ఎందుకంటే మనం దీన్ని ఈ చపాతీ కర్రతో చేసుకోవడానికి కుదరదండి. రాగిపిండి ఎప్పుడు కూడా తడి క్లాత్ మీద మనం రొట్టెలాగా అప్లై చేసుకుంటేనే మంచిగా వస్తుంది అనమాట, లేదంటే అంటుకుపోతుంది. సో చూసారా, ఈ విధంగా తడి క్లాత్ ఒకటి మనం వేసుకొని ఏదైనా ఒక ప్లేట్ మీద వేసుకొని ఒక పెద్ద సైజు బాల్ లాగా తీసుకొని రాగిపిండిని ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మధ్యలో లావుగా సైడ్స్ కొంచెం పలుచగా అలా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి మనం కాల్చుకునేటప్పుడు రొట్టె అనేది ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. లేదనుకోండి మనకి లావుగా ఉన్న చోటేమో పచ్చిగా ఉండిపోతుంది, సన్నగా ఉన్న చోట త్వరగా మనకి కాలుతుంది అనమాట. సో అందుకని ఈవెన్గా మీరు ప్రెస్ చేసుకున్నారనుకోండి మనకి రొట్టె అనేది ఈవెన్గా కాలుతుంది అనమాట. సో ఒకసారి చూడండి, ఈ విధంగా మనం పాన్ హీట్ అయిన తర్వాత క్లాత్తో తీసే వేయండి. మనకి చేత్తో మీకు రాదు అనుకుంటే అలా క్లాత్తో పట్టుకొని వేసారనుకోండి ఈజీగా ఫ్లిప్ అవుతుంది అనమాట. సో సైడ్ నుంచి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఎప్పుడు కూడా మనం రాగితో చేసే ఐటమ్స్ ఏవైనా కూడా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి రాగి పిండి అనేది లోపల వరకు కుక్ అవుతుంది అనమాట. లేదనుకోండి పైన మాడిపోతుంది, లోపల అలా పచ్చిగా ఉండిపోతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారనుకోండి మొత్తం అంతా ఈవెన్గా కాలుతుంది, బాగుంటుంది. సో ఇది చూసారు ఎంత ఈజీగా ఉందో కదా ప్రాసెస్ అయితే. సో ఇదిగోండి, నేను మరొక రొట్టె అయితే వేసేసుకున్నాను. దీన్ని ఏదైనా రోటి పచ్చడితో కానీ లేదంటే డైరెక్ట్గా అలా తిన్నా, లేదంటే పెరుగుతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.